Hi students, I welcome you to Telugu Toppers. Today we are going to see trigonometry, sure shot or gun shot, whatever you call it as which is difficult for the kids, that is trigonometric identities. In that also which are going to be very frequently asked, damn sure in the exam perspective, those questions, those models we are going to see. Okay, I will take less time for this session, but I will assign you the same model questions are many in this session. Okay, I hope you are all going to practice that and let me know in the comment section whether you are able to do those models or not. Okay, let us begin the session, children. Before that, trigonometric identity అంటే మనకు తెలుసు, బేసిక్ ఐడెంటిటీస్ మనకి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ కొన్ని ఉన్నాయి మనకి కదా. ఇవి మనకి చాలా యూజ్ అవుతుంటాయి ఈ చాప్టర్లో. వీటిని మనము జాతిరత్నాలు 1 2 3 అనుకుంటాం, అవును కదా, రైట్. ఇవి మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఏడవైనా వస్తుంటాయి. ఇది అది అని ఏం లేదు, అన్ని చాప్టర్లో ఎక్కడైనా వస్తుంటాడు. ఎస్పెషల్లీ వీడైతే చాలా ఫేమస్. ఓకే, a + b × a - b. ఇంక ఇది ప్లస్ వస్తే మైనస్ ఆటోమేటిక్గా మీరు రాసేస్తారు. ఓకే కదా, -2ab ఉంటుంది తెలుసు మనకి. Coming to our trigonometric identities are only we have 3 major. Okay, in that 3 also one identity is enough for solving the many of the questions. That is the first identity, right? Give me a second, children. In identity లో మనకు ఒక్కటి వస్తే చాలు. ఓకే, దాంతోనే మనం అన్ని క్వశ్చన్స్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఐడెంటిటీ. మనం ఈ ఐడెంటిటీస్ని కూడా మనం ఎట్లా గుర్తుపెట్టుకుందాం, సింపుల్ వేలో గుర్తుపెట్టుకుందాం. దట్ ఈస్ ఫస్ట్ వన్, అందరికీ తెలిసిందే, sin² θ + cos² θ = 1 అని. సెకండ్ వన్ వచ్చేసి sec² θ - tan² θ is become also 1. నెక్స్ట్ cosecant² θ - cot² θ = 1. మనకైతే ఇవి టెక్స్ట్ బుక్లో secant² θ = 1 + tan² అని ఉంటుంది. బట్ ఎనీవే నేనైతే అలా టీచ్ చేయను. మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే సింప్లీ వీ విల్ ఆల్వేస్ ఫోకస్ లైక్ దిస్. ఇండియాలో స్పోర్ట్స్ అంటే మనకు క్రికెటే ప్రయారిటీ. ఇంకో స్పోర్ట్స్ ఫర్ క్రికెట్, స్పోర్ట్స్ అంటే ఇండియాలో క్రికెటే, దాని తర్వాతనే అయిన ఫస్ట్ ఐడెంటిటీ స్పోర్ట్స్ అండ్ క్రికెట్. యూ కెన్ రిమెంబర్ sin² θ + cos² θ. ఆల్వేస్ రిజల్ట్ ఈజ్ 1 ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఎక్స్ θ. ఓకే, ఇవి మాత్రం కండిషనల్ ఐడెంటిటీస్. ఇవన్నీ వేళ ట్రూ కాదు, అది ఇంటర్మీడియట్లో మీరు చూస్తారు. బట్ ఇక్కడైతే మనకైతే ఆల్వేస్ ట్రూ, నో నీడ్ టు వరీ. ఓకే, నెక్స్ట్ సాకర్, టెన్నిస్. ఓకే, ఆల్ ఓవర్ వరల్డ్ ఫేమస్ గేమ్స్ అంటే మీకు ఫస్ట్ ఫుట్బాల్ ఉంటుంది, నెక్స్ట్ టెన్నిస్ ఉంటుంది కదా ఎక్కువగా చూసేది. సాకర్, టెన్నిస్. ఓకే, సాకర్, టెన్నిస్ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోనికి అలా చెప్తున్నాయి. ఫస్ట్ అయితే స్పోర్ట్స్ అంటే క్రికెట్. ఓకే, నెక్స్ట్ మనకు గల్లీ గేమ్స్కి వస్తే ఖోఖో. ఓకే, ఖోఖో మీన్స్ cosecant² θ - cot². ఇది మాత్రం చాలా ఫేమస్, ప్లస్ ఉంటుంది. మిగిలిన రెండు అంత ఫేమస్ కావు మన ఇండియాలో, కాబట్టి అవి మైనస్లు ఉంటాయి. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఇవి గుర్తుపెట్టుకోవడం అంటే జస్ట్ అదొకటి బట్టించి పట్టడం కాదు. ఇఫ్ ఐ ఆస్క్ యూ జస్ట్ sin² θ, నేను అడిగాను అనుకోండి sin² θ అని, యూ షుడ్ బీ ఏబుల్ టు సే ఇది పంపించేసి చెప్పడం రావాలన్నమాట. ఓకే, ఇలా చెప్పడం రావాలి. నేను జస్ట్ ఓన్లీ tan² అని అడిగా మిమ్మల్ని, మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలంటే ఏమైనా అర్థమైంది. మన secant² tan² కదా, అంటే ఏంటది సాకర్, టెన్నిస్. ఏం లేదు, నీకు tan² నేను అడిగా, tan² ఇటు వెళ్ళిపోయింది, పాజిటివ్ అయిపోతుంది. ఓకే, 1 ఇటు వస్తుంది, మైనస్ అయిపోతుంది. అంటే secant² θ - 1 అలా గుర్తుండాలన్నమాట. ఇలా గుర్తుంటేనే సమ్ చేయడం అనేది వస్తుంది ఈజీగా. ఓకేనా, జస్ట్ ఇఫ్ నీకు సమ్ చేస్తున్నప్పుడు 1 అనేది కనిపించింది, 1 అని కనిపిస్తే ఈ 1 ప్లేస్లో నేనేం చేస్తాను అంటే జస్ట్ ఈ ఒక్కటి జస్ట్ 1 అని కనిపించింది నాకు. ఈ 1 ప్లేస్లో యాజ్ పర్ మై రిక్వైర్మెంట్ ఓకే ఇదన్నా రాసుకుంటా నేను, లేకపోతే ఖోఖో ఐడెంటిటీ రాస్తా, cosecant² θ - cot² రాసుకుంటా, లేదు secant² tan² రాసుకుంటా. ఏదైనా రాసుకుంటాం అనేది మనకు అర్థమైపోవాలన్నమాట. ఓకే, ఇలా రాస్తుండు 1 కనిపిస్తే అనేది మీకు బ్లైండ్గా మీకు కళ్ళు మూసుకొని చెప్పేయగలగాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ విల్ బి మనకు సమ్స్ అన్నీ చేయాలంటే, ఇందులో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీలో సమ్స్ చేయాలంటే బేసిక్గా మనకి ఇంకేం తెలిసి ఉండాలంటే మేకప్. ఏంటిది మేకప్ ఆర్టిస్ట్లు అయిపోవాలి మీరు. అంటే ఏంటంటే సింప్లీ ఇఫ్ ఐ గివ్ యూ cosecant θ అని అంటే 1/sin. అంటే ఏం చెప్తున్నా నేను, కొసికెంట్ కనిపిస్తే అది సైన్లోకి మార్చడం తెలవాలి. కొసికెంట్ కనిపిస్తే అది సైన్లోకి మార్చడం. సెకండ్ కనిపిస్తే 1/cos రాయడం రావాలి.
ఓకేనా, మేజర్లీ. నెక్స్ట్ ట్యాన్ కనిపించింది మీకు. ట్యాన్ కనిపిస్తే సైన్ బై కాస్, టాప్ సైన్లో టాపు, కాస్లో టాపు, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఓకే, సైన్ బై కాస్. అదే మీకు కాట్ కనిపించింది అనుకోండి, కాట్ కనిపిస్తే ఏం రాస్తాం, కాస్ టీటా బై సైన్ టీటా. ఇవి జస్ట్ మేకప్ వేయడం రావాలి. నెక్స్ట్ మనకు ఉండాల్సిన మైండ్లో ఐడెంటిటీస్, దట్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. ఇందులో మేజర్ ఎవరు అని అంటే మేజర్ వీడు. ఓకే, మనకి ఎక్కువ వస్తుంటాడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా, ఫస్ట్ అంటే ఎల్సిఎం చేయడం అందరికీ రావాలి. ఈ సంశయాలంటే ఎల్సిఎం పక్కా రావాలి. నెక్స్ట్ వచ్చేసి రేషనలైజేషన్ కూడా రావాలి. ఓకే, రేషనలైజేషన్ కూడా రావాలి. రూట్ కనిపిస్తే సేమ్ టర్మ్ పైన కింద మల్టిప్లికేషన్, దట్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ రేషనలైజ్. ఈ సింపుల్ బేసిక్ సినారియోస్ మీ మైండ్లో ఉంటే 100% you are ready to solve the identities children. It's a super easy and interesting. ఓకే, మనకి ఎక్కువ ఎగ్జామ్స్లో ఏవి అడుగుతారో వాటిని మాత్రమే నేను పిక్ చేసిన. ఓకే, దానికి నేను షార్ట్కట్ కోడ్స్ కూడా చెప్తుంటే మీరు మనం ఎట్లా ఎగ్జామ్లో సాల్వ్ చేయాలనేది మీ మైండ్లోకి ఎక్కేయాలి, మెల్లమెల్లగా ఎక్కేయాలి. రైట్, ఫస్ట్ వన్ విల్ బి రూట్ కనిపించింది. రూట్, ఇక్కడ రూట్ కనిపిస్తుంది కదా, రూట్ కనిపిస్తే యూ షుడ్ డూ, రూట్ మీన్స్ హియర్, రూట్ మీన్స్ రేషనలైజ్. ఏం చేయాలి, రేషనలైజ్ చేయాలి. ఓకేనా, నేను నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తాను, మీరు నాతో పాటు మీరు కూడా చేయాలి. ఓకేనా, రెడీ. నాకు ఇక్కడ రూట్ కనిపిస్తుంది. ఓకే, రైట్, 1 మైనస్ సైన్ టీటా. ఓకే, 1 ప్లస్ సైన్ టీటా కనిపించింది కదా, క్వశ్చన్లో ఇది ఉంది. రూట్ కనిపించగానే నేనేం చెప్పినా, ఈ రూట్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకో. నెక్స్ట్ ఏంటి, రేషనలైజ్. రేషనలైజ్ ద డినామినేటర్. ఏంటది, రేషనలైజ్ ద డినామినేటర్. ఆర్డీ అంటే రేషనలైజ్ ద డినామినేటర్. ఎగ్జామ్లో ఆర్డీ రాయొద్దు, రేషనలైజ్ ద డినామినేటర్ అని రాయాలి. ఏంటది, సేమ్ డినామినేటర్ని నేను మల్టిప్లై డివైడ్ చేస్తున్నా. సేమ్ డినామినేటర్ మల్టిప్లై డివైడ్, బట్ వాట్ ఈస్ ద చేంజ్, డినామినేటర్లో ప్లస్ ఉంది, వీ షుడ్ చేంజ్ ద సైన్ అనమాట. మైనస్తో మల్టిప్లై చేయాలి. సేమ్ అంటే సేమ్ కాదు, కొంచెం చేంజ్. ఓకేనా, రెడీ. నెక్స్ట్ స్టెప్ ఏమైపోతుందో చూడండి. నెక్స్ట్ ఏమైపోతుందో చెప్పండి. రైట్, మల్టిప్లై చేద్దాం. ఇక రూట్ ఇట్లనే ఉంది. నేను ఏం కన్సిడర్ చేసుకుంటున్నా ప్రూవింగ్లో, ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా. అవి ఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఆర్హెచ్ఎస్. రైట్, ఆర్ యు రెడీ. రూట్ ఐఎమ్ గోయింగ్ టు స్ప్లిట్. ఇగో 1 మైనస్ సైన్ టీటా ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. కెన్ ఐ రైట్ 1 మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్? ఎందుకు, 2 సార్లు రిపీట్ అవుతుంది, హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, 100% రాయొచ్చు. నెక్స్ట్ డినామినేటర్కి కూడా రూట్ ఉంది. ఎందుకు, ఒకటే ఇది హోల్ రూట్, ఐఎమ్ స్ప్లిట్టింగ్. ఇఫ్ ఐ గివ్ యూ 7/2, వాట్ డస్ ఇట్ సెన్స్, √7/√2 కదా. రైట్, దట్స్ వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్. జస్ట్ రూట్ని అప్లై చేసిన, అంతే, ఏం లేదు. ఇప్పుడు డినామినేటర్లో చూడండి, డినామినేటర్ వాట్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై, ఒక ఐడెంటిటీ ఇప్పుడే నేర్చుకున్నాం. ఏం ఐడెంటిటీస్, బేసిక్ ఐడెంటిటీ, దీస్ ఆర్ వెరీ ఫేమస్ అని, జాతిరత్నాలు అని పేరు పెట్టినాం. 1, 2, 3. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఫేమస్ వన్. ద ఫస్ట్ వన్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇగో ఏ ప్లస్ బి ఇంటూ సేమ్ టర్మ్ ఏ మైనస్ బి, విచ్ గివ్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. మరి మనకేమొస్తుంది, సేమ్ టర్మ్ మల్టిప్లై అవుతుంది, సేమ్ టర్మ్ మల్టిప్లై విత్ డిఫరెంట్ సైన్స్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? కెన్ ఐ క్యాన్సల్ రూట్ అండ్ స్క్వేర్? హోల్ ఉంది కదా, హోల్ ఉంది కాబట్టి క్యాన్సల్ చేయొచ్చు. హోల్ రూట్, హోల్ మొత్తానికి రూట్ ఉంది, హోల్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సల్. ఇది ఇట్లా క్యాన్సల్ చేయొద్దు. ఎందుకు, ఇట్స్ నాట్ ద హోల్ స్క్వేర్. ఈ మొత్తానికి లేదు, ఇది సైన్కి ఉంది, 1కి ఉంది. మరి 1 చేస్తాను సైన్స్కి, అట్లా చేయొద్దు, తప్పు కదా. రైట్, పైన ఏం మిగిలింది చెప్పండి, 1 మైనస్ సైన్ టీటా మిగిలింది. వాట్ అబౌట్ డినామినేటర్, జస్ట్ ఇట్స్ లైక్ దిస్ వన్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఐడెంటిటీ విత్ 1 కాంబినేషన్? స్పోర్ట్స్ అంటే క్రికెటే, స్పోర్ట్స్ అంటే క్రికెటే. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్, వీ కెన్ ఆల్సో రైట్ cos square theta. Can I? Because sports and cricket. Right. Now you can 100% cancel. This and this gets cancelled. We left over with the answer is just numerator will be 1 minus sin theta by cos theta. First code ఏంటి, రూట్ కనిపిస్తే రేషనలైజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటిది, ఐడెంటిటీ అప్లై చేయాలి. ఐడెంటిటీ, బేసిక్ ఐడెంటిటీ. బేసిక్ అని ఎందుకు రాస్తున్నా, లేకపోతే జాతిరత్నాలు. యూ కెన్ రైట్ జాతి రత్నాలు, అవి అప్లై చేయాలి. అంటే ఎక్కడో ఒక దగ్గర పక్కా వస్తే అది అప్లై చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోయాను. ఈ ఆన్సర్ నుంచి ఈ ఆన్సర్కి నీకు వెళ్ళనీకి రావట్లే.
ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇదే ఆన్సర్, ఇదంతా రాసినావు, నీకు గుర్తు రాలేదు. సింప్లీ ఈ ఆన్సర్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసేయాలి. సింప్లీ హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. 100% మార్క్స్ వస్తాయి. అట్లా ఎట్లా సార్ అంటే ఎక్కడ ఆగిపోయినాం మనం అని అంటే లాస్ట్ ఎండింగ్లో ఆగిపోయినాం కదా. ఎండింగ్లో ఆగిపోయి నీకు ఎటు పోవాలన్నా తెలియట్లే. ఎవరికి ఫోన్ కొడతావు? మమ్మీ డాడీకి. ఎస్టీడీ చేస్తాం. అంటే ఎస్టీడీ అంటే ఫోన్ కాల్, అంటే ఎస్టీడీ అంటే స్ప్లిట్ ద డినామినేటర్. అంటే ఈ డినామినేటర్ ఏదైతే ఉందో నాకు తెలియట్లే ఏం చేయాలో. నెక్స్ట్ స్టెప్ స్ప్లిట్ చేస్తున్నా అంటే 1/cos రాస్తున్నా, నెక్స్ట్ sin/cos రాస్తున్నా. బికాజ్ if I do the LCM, cos only the LCM, numerator as it is, you will get it, right? This is dividing, this is also dividing. అదే చేసిన నేను. 1/cos is nothing but our answer secant theta. 1 sin/cos is already we learnt is a tan theta. ఇచ్చినవి చూసారా ఎంత సింపుల్ చూడండి. జస్ట్ రేషనలైజ్ చేయాలి అనేది మన మైండ్లో ఉంటే చాలు. చూడండి, దిస్ యూ హ్యావ్ టు డూ ఇట్, యూ ట్రై ఇట్. 100% యూ కెన్ ట్రై, 100% యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇప్పుడు రేషనలైజింగ్ ఏందో నేను ఒక్కటి రాస్తాడు. ఇట్లుంది కదా, 1 + cos theta, 1 - cos theta. ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ దిస్. బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని రేషనలైజ్ చేస్తున్నాం. రూట్ని ఎక్స్టెండ్ చేస్తాం. డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చేంజ్ ఏంటి, మైనస్ ఉంటే ప్లస్ పెడతాం. అంతకుమించి ఇంకేం లేదు. క్లారిటీ ఉంది కదా. చలో, యూ కెన్ డూ ద సేమ్ ప్రాసెస్ వాట్ ఐ డిడ్ హియర్. 100% యూ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇది కూడా సేమ్ కదా, సేమ్. కాకపోతే ఇక్కడ ఏమొచ్చింది, మైనస్ వచ్చేసింది. ఇక్కడ ఏమొచ్చేసింది, ప్లస్ వచ్చేసింది. దిస్ ఈజ్ ఆల్సో డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. 100% సేమ్ క్వశ్చన్. కమింగ్ టు దిస్ వన్, చూడండి ఇక్కడ డబల్ కనిపిస్తుంది కదా. చూస్తుంటేనే భయం అవుతుంది ఏంది అని, రైట్. రూట్ కనిపిస్తే నేను షార్ట్కట్ ఏం చెప్పిన, వెన్ ఎవర్ యూ ఫైండ్ ద రూట్ యూ హ్యావ్ టు డూ రేషనలైజ్. రేషనలైజ్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. వాట్ ఈజ్ యువర్ ఎల్హెచ్ఎస్? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఒక రూట్ ఉండి 1 - cos A, 1 + cos A. కొంచెం స్పేస్ వదులుతున్నా నేను. ఓకే, ఎందుకో మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ ఏముంది, 1 + cos A బై 1 - cos A. మళ్ళీ స్పేస్ వదిలిన, రైట్. మనం ఏం చేస్తున్నామంటే బై డూయింగ్, ఇక్కడ రాసుకుందాం, బై రేషనలైజేషన్. ఇది రాయాల్సిన పని ఏం లేదు. ఓకే, చూడండి ఇక్కడ వాట్ ఈజ్ రేషనలైజేషన్. మనకి డినామినేటర్ ఏదైతుందో అది యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ చేయాలి. కాకపోతే చిన్న చేంజ్. ఏందా చేంజ్ అని అంటే డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి, ఓకే. బట్ చిన్న చేంజ్ అంటే సింబల్ చేంజ్ చేయాలి. ఏందా సింబల్, ప్లస్ కనిపిస్తే మైనస్కి మార్చాలన్నమాట. అదే కదా మనం చేసింది. ఓకేనా, చిన్న చేంజ్ ఫర్ స్మాల్ చేంజ్. ఓకే, ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ రాయాలి, కాకపోతే సింబల్ని చేంజ్ చేయాలి. మీరు ఎప్పుడు కూడా పైన ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్, అది మైండ్ నుంచి తీసేయండి. డూ ద డినామినేటర్ రేషనలైజేషన్ మీన్స్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ డినామినేటర్, దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు రైట్ యాజ్ ఇట్ ఈజ్ విత్ లిటిల్ చేంజ్, దట్ ఈస్ నెగిటివ్ సైన్. ఓకేనా, దట్స్ ఇట్. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ చెప్పండి. నెక్స్ట్ స్టెప్ ఏమైపోతుంది, సింపుల్గా న్యూమరేటర్ డినామినేటర్ రూట్ అప్లై అవుతుంది. సపరేట్ రూట్. ఇగో ఇది సేమ్ టర్మ్, ఇక్కడ సేమ్ ఉంది. సేమ్ టర్మ్ ఉంటే ఏం రాయొచ్చు, A × A² లాగా రాయొచ్చు కదా. మరి 1 - cos A ఈజ్ రిపీటింగ్. 2 సార్లు వచ్చిందబ్బా, 2 సార్లు రాసిన నేను. కాకపోతే నాకు బద్ధకం, 2 సార్లు రాయలేను నేను. ఏం చేసినప్పుడు జస్ట్ హోల్ స్క్వేర్ పెట్టినా. టీచర్ 100 సార్లు రాయమని పనిష్మెంట్ ఇచ్చింది. ఒక్కసారి రాసి ఏం చేసిన నేను, పైన పవర్ పెట్టినా కదా. బాగుంటుంది కదా మ్యాథ్స్, రైట్. చూడండి ఇక్కడ కూడా చూడండి, ఇది ఇప్పుడే డిస్కస్ చేసినాం. ఇది దేని చూపిస్తుంది చెప్పండి, A + B, A - B, విచ్ గివ్స్ యూ ఆల్రెడీ నో ఇట్, జాతిరత్నాలు. వాట్ ఈస్ దట్ ఆన్సర్, A² - B². దట్ మీన్స్ A² - B². ఓకేనా, క్లారిటీ ఉంది కదా, రైట్. సిమిలర్లీ వీ హ్యావ్ ప్లస్ సైన్. అగైన్ రూట్ ఐఎమ్ స్ప్లిటింగ్. ఫస్ట్ న్యూమరేటర్ ఈజ్ రిపీటింగ్ ట్వైస్, 2 సార్లు రిపీట్ అవుతుంది. నెక్స్ట్ డినామినేటర్ మాత్రం మళ్ళీ మనకి ఏమొచ్చేసింది, సేమ్ స్టోరీ, A - B, A + B. దట్ గివ్స్, ఈ 2 ప్రోడక్ట్లో ఉన్నాయి, దట్ గివ్స్ A² - B² కదా. మరి వాట్ ఈజ్ A?
వాట్ ఈజ్ ఏ అంటే 1, వాట్ ఈజ్ బి కాస్ ఓకే స్క్వేర్. ఇలా రాసినా అలా రాసినా సేమే, నో మోర్ కన్ఫ్యూజన్. ఓకేనా? చలో నెక్స్ట్ స్టెప్ చేద్దాం. ఏమైపోతుంది, ఇది క్యాన్సల్, ఎందుకు హోల్ ఉంది కాబట్టి. 1 మైనస్ కాస్ ఏ, ఇక్కడైతే ఇందాకనే చేసినాం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. డు యాక్సెప్ట్ దిస్ వన్? 1 స్క్వేర్ ఇస్ 1, కాస్ స్క్వేర్ కాస్ స్క్వేర్. 1 మైనస్ కాస్ స్క్వేర్, స్పోర్ట్స్ అండ్ క్రికెట్. ఓకే, స్పోర్ట్స్ అంటే ఏంది, క్రికెటే కదా. రైట్, ఇది క్యాన్సల్. 1 ప్లస్ కాస్ ఏ, ఓకే 1 ప్లస్ కాస్ ఏ బై అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ కంపల్సరీ రాయాలి ఏందది, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఏ. ఎట్లా తెలిసేది మనకి, ఐడెంటిటీ స్పోర్ట్స్ అంటే క్రికెట్, ఇది ఇటు పంపిస్తే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ డీటా ప్లస్ కాస్ స్క్వేర్ డీటా ఈక్వల్స్ టు 1. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైటా? కెన్ ఐ రైట్ దట్ వన్? 1 మైనస్ కాస్ ఏ బై కెన్ ఐ రైట్ అండర్ రూట్ సైన్ స్క్వేర్ ఏ. రైట్, ఎందుకు 1 మైనస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్. సేమ్ స్టోరీ విత్ దిస్ వన్, కాస్ ఏ బై అండర్ రూట్ 1 minus cos square I can write as a sin square here. Okay, which we can cancel. This gets cancelled. This gets cancelled. Same story. I am going to split STD చేయబోతున్నా. ఈ సైన్ ఏని దీన్ని సపరేట్ రాద్దాం. చూడండి ఇక్కడ రాస్తున్నా 1 బై, ఇక్కడ ఒక సైన్ ఏ ఉంది, ఇంకా రూట్ ఇది క్యాన్సిల్ అయిపోయింది, జస్ట్ సైన్ ఏ మిగిలింది. సైన్ ఏ సపరేట్ రాసిన, ఓకేనా? బట్ లేకపోతే ఇట్లా ఉంచండి, సపరేట్ ఏమొద్దు, ఇట్లా ఉంచండి. ఆగానే 1 మైనస్ కాస్ ఏ బై సైన్ ఏ, ఇక్కడ ఏమొచ్చేసింది 1 ప్లస్ కాస్ ఏ బై అగైన్ సైన్ ఏ. డూ యాక్సెప్ట్ ద సేమ్ డినామినేటర్? ఎస్, సైన్ ఏ. వాట్ విల్ బి ద ఎల్సిఎం? సైన్ ఏ ఓన్లీ. యూ నో నీడ్ టు రైట్ ట్వైస్. పైన చూడండి 1 మైనస్ కాస్ ఏ, ఇక అడిషన్ చేస్తున్నాం, జస్ట్ ఎల్సిఎం ఈజ్ యాజ్ ఇట్ ఈస్, జస్ట్ వీఆర్ డూయింగ్ ద న్యూమరేటర్స్ అడిషన్. 1 ప్లస్ కాస్ ఏ. వాట్ వీ కెన్ డూ ఇట్? We can cancel now this plus cos a minus cancel. ఎందుకు ఇది మైనస్ ఉంది, అది ప్లస్ ఉంది, క్యాన్సిల్. పైన ఏం మిగిలింది మరి, 1 ప్లస్ 1 2 బై సైన్ ఏ. సైన్ ఏ అంటే ఏంటి, 1 బై సైన్ ఏ. 1 బై సైన్ ఏ నేను నేర్పించాను, స్టార్టింగ్లో స్టార్టింగ్ స్లైడ్. వాట్ ఈస్ దట్? 1 బై సైన్ ఏ ఈజ్ కొసికెంట్ ఏ. మనకిచ్చింది కూడా ఏంటి మరి, కొసికెంట్ ఏనే కదా ఇది. చూడండి 1 బై 2 కొసికెంట్ ఏ. వాటి ఇక్కడ ఎక్స్క్యూజ్ సారీ, ఇది చూడండి కొసికెంట్ సిఎస్సి అంటే సిఎస్సి కాదు, సిఎస్సి అంటే కొసికెంట్ షార్ట్ ఫామ్ అనమాట. 100%. విల్ యూ ట్రై దిస్ వన్ ద సేమ్ మేనర్? ఓకే, జస్ట్ ట్రై ఇట్ యాజ్ అ homework. Do it by yourself. DB. Which one? This one. Okay na? Try same. Each and every step will be same. You have to get the confidence, children. Okay na? Chalo. Next model chudam. This is very very famous model. Okay? Very famous. Right? మరి ఎంత ఫేమస్ వస్తారంటే ఎస్, చూడండి ఇక్కడ ఏమని చూడండి. ప్రూవ్ దట్ ఈ క్వశ్చన్ ఇలా ఇస్తే చాలా ఈజీనే ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ ఉంటాయి మనకి, ఇది ఒక్కటే మోడల్ ఎన్ని వేస్లో మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే చూద్దాం, స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ ఏమి ఇస్తున్నది రాస్తున్నా, LHS తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్. వాట్ ఈస్ దట్? 1 ప్లస్ కాస్ ఏ ప్లస్ సైన్ టీటా. అన్ని ఏలు కాదు, అన్ని టీటాలే, సారీ, అన్నీ రైట్, అన్ని ప్లస్లతోనే 1 ప్లస్ కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఇది ఉంది. రైటా? రైట్, చాలా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ డినామినేటర్లో ఏముంది, కాస్ టీటా ఉంది. బాగా చూడండి, డినామినేటర్లో ఏముంది, కాస్ టీటా. డినామినేటర్లో కాస్ టీటా ఉంది, పైన 1 ప్లస్ సైన్ టీటా ఉంది. అంటే అన్నీ క్యాన్సిల్ అయిపోవాలి, నాకు డినామినేటర్లో కాస్ టీటానే ఉండాలి. ఓకే, ఇది ఎట్లా గుర్తుండాలి మనకు, ఏం చేయాలి అనేది అంటే సింపుల్. చూడండి, ఇంకా దీనికి ఏం ఆల్టర్నేటివ్స్ ఉండవు. న్యూమరేటర్ అండ్ డినామినేటర్,
డిఆర్ ఎన్ఆర్ అంటే న్యూమరేటర్, డిఆర్ అంటే డినామినేటర్. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ బై, ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ బై కాస్ థీటా. ఎందుకు కాస్తోనే చేసిన, సైన్తో చేయొచ్చు కదా సార్, చేయొచ్చు, బట్ బెటర్ సజెషన్ ఇస్ కాస్. ఎందుకు, కాసే నాకు డినామినేటర్ ఉన్నట్టు నువ్వు కాస్తోనే చేయాలి, గుర్తుపెట్టుకో. ఓకేనా, కాస్తోనే చేద్దాం. రైట్, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఎస్ 1 బై కాస్ థీటా, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఎస్ కాస్ బై కాస్ థీటా, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఎస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఒక న్యూమరేటర్ చేస్తే సరిపోయిందా? చూడండి క్వశ్చన్లో ఏమన్నా న్యూమరేటర్ అన్నాడు, అయిపోయింది. మరి ఇప్పుడు డినామినేటర్ కూడా చేయాలి. ఓకే, చలో డినామినేటర్ కూడా చేద్దాం. చూడండి డినామినేటర్ ఫస్ట్ ఏంటి, 1 ఉంది బై కాస్ థీటా, నెక్స్ట్ ఏముంది కాస్ థీటా ఉంది బై కాస్ థీటా, నెక్స్ట్ ఏముంది సైన్ థీటా ఉందబ్బా, సైన్ థీటా బై కాస్ థీటా. నువ్వే చెప్పాలి ఇంకా. ఓకే, ఏమైతే చెప్పాలి ఫాస్ట్గా. ఏంటి చూడండి ఇక్కడ 1 బై కాస్ థీటా, 1 బై కాస్ థీటా ఈజ్ సెకండ్ థీటా, కాస్ గెట్స్ క్యాన్సల్, 1 అది లాస్ట్లో రాస్తున్నా, 1 లాస్ట్లో 1 వచ్చింది, 1ని ఇండిపెండెంట్ లాస్ట్లో రాస్తున్నా. ఓకే, అట్లా రాయాలి సార్ అంటే లేదు, ఇక్కడ కూడా రాయొచ్చు, బట్ మీకు కొంచెం ఈజీ అవనికి రాస్తున్నాను. సైన్ బై కాస్ ఈజ్ ట్యాన్ థీటా, ఈజ్ ట్యాన్ థీటా. ఎనీ కన్ఫ్యూజన్? నో మోర్, రైట్. ఇక్కడ వరకు ఓకే కదా. డినామినేటర్ ఓకే, ఏదైతే సింబల్ అదే కలర్ పెడదాం, మీకు బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసి, ఇప్పుడు మళ్ళీ 1 బై కాస్ ఈ సెకండ్ థీటా, కాస్ బై కాస్ ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది కదా, అదే రాసిన. సైన్ బై కాస్ మైనస్ ట్యాన్ థీటా. ఓకే చిల్డ్రన్, ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ వరకు చాలా సింపుల్. ఏం చేయాలి, ఇగో దీన్ని ఐడెంటిఫై ఎట్లా చేయాలి, ఈ క్వశ్చన్ ఇట్లా కాస్తోనే ఎట్లా డివైడ్ చేయాలి, ఎట్లా తెలుస్తుంది సార్ అని అంటే, ఇగో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ పైన కింద సైన్ కాసులు 1లు, సైన్ కాసులు 1లు. ఓకే, ఫస్ట్ ఐడెంటిటీ టైపే, స్పోర్ట్స్ అంటే క్రికెట్, 1 అండ్ ఓన్లీ గేమ్, దట్ ఈజ్ లైక్ దాట్. ఓకే, 1 కాసు సైన్, 1 కాసు సైన్, 1 సైన్ కాసు, 1 కాసు సైన్, ఇట్లా ఈ 3 టర్మ్స్ రిపీట్ అవుతుంటాయి. ఓకే, ఈ ఒక్క మోడల్స్లోనే రిపీట్ అవుతుంది. ఇక చూడండి, ఈడ రిపీట్ అయింది, ఈడ కూడా సేమ్ ఉంది చూడండి, కొన్ని సింబల్స్ మారినాయి అంతే, కానీ సైన్ కాసు 1 అదే ఉందా లేదా, 100% రైట్ ఉంది కదా. ఈ మోడల్ చూడగానే అవుట్పుట్ ద రిజల్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. రిజల్ట్లో నాకేముంది చెప్పండి, రిజల్ట్లో నాకేముంది, డినామినేటర్లో కాస్ ఉంది, సో వీ హ్యావ్ టు డివైడ్ విత్ కాస్. ఇఫ్ యూ హ్యావ్ సైన్ థీటా యూ హ్యావ్ టు డివైడ్ విత్ సైన్ థీటా, అదే అన్నమాట టార్గెట్. ఓకేనా, రైట్. ఇక్కడ వరకు వచ్చేసాం. ఇక్కడ వరకు ఇప్పుడు నేను కుక్కకు నేర్పించినా కూడా సింపుల్గా డివైడ్ చేయాలని చేసేస్తుంది. ఓకే, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, రైట్, వీఆర్ కిడ్స్, వీ హ్యావ్ టు డూ సంథింగ్ బెటర్ దెన్ దెమ్, రైట్ కదా. అదేంటి అని అంటే, ఇక్కడ 1 కనిపించింది అనుకో, ఇక్కడ 1 కనిపించింది. ఈ వర్డ్ వాడడానికి రీజన్ ఒకటి చిల్డ్రన్, ఐఎమ్ నాట్ స్కూలింగ్ యూ, ద రీజన్ ఈజ్ మెనీ స్టూడెంట్స్ 1000 times if I say also, they will 100% do the mistake in this case. That is only the reason I am scolding you to remember this one. న్యూమరేటర్లో 1 కనిపిస్తుంది చూడండి, 1 కనిపిస్తుంది కదా, ఈ 1 ప్లేస్లో ఏం రాయాలంటే, ఇది ఏ అయితే కాంబినేషన్స్ ఉన్నాయో, ఏ టర్మ్స్ కాంబినేషన్ ఉన్నాయో చెప్పండి, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఏముంది, సాకర్ టెన్నిస్, సెకండ్ స్క్వేర్ థీటా, tan స్క్వేర్ థీటా, ఈ రిలేషన్ ఏ ఐడెంటిటీ, రైట్. ఐఎమ్ గోయింగ్ టు రైట్ దట్ ఐడెంటిటీ, దట్ ఈజ్ వీ హ్యావ్ ఐడెంటిటీ. కింద రాద్దాం, కిందనే రాద్దాం. ఏంటంటే ఐడెంటిటీ అంటే వీ హ్యావ్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 కదా. ఈ ఐడెంటిటీనే వాడుతున్నా నేను 1 ప్లేస్లో, ఓన్లీ ఆన్ న్యూమరేటర్ కిడ్స్, ఓన్లీ ఆన్ న్యూమరేటర్, నాట్ ఇన్ డినామినేటర్, ఓన్లీ ఇన్ న్యూమరేటర్లో మాత్రమే వాడుతున్నా. చూద్దాం కంటిన్యూషన్. సెకండ్ థీటా ప్లస్ tan థీటా, ఐఎమ్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ చేంజింగ్. బట్ ఈ +1లో ఇప్పుడు ఏం రాస్తున్నా అంటే ఐడెంటిటీ మొత్తం రాస్తున్నా. ఏంటది, సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా. ఎట్లా వచ్చింది ఇది, ఇగో ఇక్కడ 1 ప్లేస్లో ఇది మొత్తం రాసిన. నాకు నెక్స్ట్ ఏముంది, యాజ్ ఇట్ ఈజ్, వాట్ ఎవర్ వీ హ్యావ్ వీఆర్ గోయింగ్ టు ఫాలో. ఓకే, యాజ్ ఇట్ ఈజ్. ఏమున్నాయి డినామినేటర్లో అంటే, నెక్స్ట్ డినామినేటర్ అయితే నేను అసలు ఏం చేంజ్ చేస్తలే, యూ డోంట్ ఎవర్ చేంజ్ డినామినేటర్, ఉంచండి అట్లనే యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి, రైటా. ఇంకొక స్టెప్, కొద్దిగా బెటర్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, రైట్. కెన్ యూ సీ, ఇక్కడ ఇది ఏ స్క్వేర్, ఇది బీ స్క్వేర్ లాగా కనిపిస్తుందా, రైట్.
ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నంటే ఫార్ములా ఇఫ్ యూ హ్యావ్ a square minus b square we can write a plus b into a minus b, రైట్? 100% రాయొచ్చు కదా, 100% రాయొచ్చు. మరి దీన్ని ఎలా రాద్దామంటే ఇగో secant theta plus tan theta into secant theta minus tan theta. Do you accept this one? How I am writing? What is the benefit with that? What is the benefit అంటే ఇగో ఈ టర్ము నేను గ్రీన్ కలర్లో పెడుతున్నాను చూడండి. ఈ టర్ము ఇక్కడ రిపీట్ అయిందా లేదా? ఓకే, అంటే నేనేం చేస్తున్నా, గ్రీన్ ఏం చేస్తున్నా, కామన్. మీకు గుర్తుండాలని రాస్తున్నాయి ఒకటి, ఎగ్జామ్లో రాయద్దు మీరు. జస్ట్ గ్రీన్ కలర్ ఏదైతుందో అది మనం కామన్ తీస్తున్నాం. ఇక్కడ టర్మ్లో రిపీట్ అవుతుంది, ఇక్కడ టర్మ్లో రిపీట్ అవుతుంది. 2 టర్మ్స్ ఉన్నాయి, ప్లస్ సైన్ ఉన్న వల్ల ఇది ఒక టర్మ్, అది ఇంకొక టర్మ్. ఈ టర్మ్లో నాకు గ్రీన్ కలర్ రిపీట్ అవుతుంది, ఈ టర్మ్లో గ్రీన్ కలర్. అంటే secant theta ప్లస్ tan theta వీఆర్ గెటింగ్ రిపీటెడ్. secant theta ప్లస్ tan theta గెటింగ్ రివర్స్డ్. బ్రాకెట్లో పెడదాం. ఓకే, ఇది మనకు వచ్చింది ఇది, రైట్? దీన్ని బయట తీసినాం అనమాట. మరి మిగిలింది ఏంటి? ఈ ప్లేస్ మొత్తం, ఈ గ్రీన్ కలర్ మొత్తం బయటకు వెళ్ళిపోయింది. ఓకే, మొత్తం బయటకు వెళ్ళిపోతే ఏం మిగులుతుందో చెప్పండి. ఇంకో జస్ట్ వెయిట్, ఈ మొత్తాన్ని పట్టుకొస్తున్నా, ఇక్కడ తీసుకొచ్చిన. ఏం మిగిలింది మరి? ఏం మిగిలిందంటే అక్కడ ఏం లేదు సార్, మొత్తం బయటకు వెళ్ళిపోతే 1 మిగిలింది. బట్ ఆ ప్లేస్ మొత్తం ఎంటీ అయిపోయింది, 1 మిగిలింది. ఇక్కడ మళ్ళీ ఈ గ్రీన్ కలర్ మొత్తం, ఈ గ్రీన్ కలర్ జస్ట్ వెయిట్, ఈ గ్రీన్ కలర్ని పట్టుకొస్తున్నా, ఈ గ్రీన్ కలర్ బాక్స్ ఇది పట్టుకొస్తున్నా. అదే మిగిలింది మళ్ళీ secant theta మైనస్ tan theta అట్లా మిగిలింది కదా, రైట్? దట్స్ వాట్ హియర్ ఐఎమ్ రైటింగ్. ప్లస్ సైన్ ఉంది, ప్లస్ సైన్, ఇది ప్లస్ సైన్ ఉంది, ప్లస్ సైన్ రాసిన. secant theta tan theta మిగిలింది, రైట్? secant theta మైనస్ tan theta యాజ్ యూజువల్లీ లెఫ్ట్ ఓవర్. నాకు డినామినేటర్లో ఏముంది? secant theta మైనస్ tan theta ప్లస్ 1. అబ్జర్వ్ కేర్ఫుల్లీ కిడ్స్, దీస్ 2 ఆర్ లిటరల్లీ సేమ్. ఇగో ప్లస్ secant theta ఉంది, ఇక్కడ కూడా ప్లస్ secant theta, ప్లస్ 1 ఉంది, ప్లస్ 1. ట్యాన్కి మైనస్ ఉంది, ట్యాన్కి మైనస్, చలో క్యాన్సిల్ అవుట్, రైట్? మిగిలింది ఏంటి మరి ఆన్సర్? secant theta ప్లస్ tan theta we left over. Can I write secant theta is 1 by cos? Can I write tan as sin by cos? Why we are writing? Because answer will be given in terms of sin and cos. LCM will be just cos theta. Numerator as it is you can add, because denominators are same, numerators gets added simply. This will be your RHS. అర్థమైందా? ఎంత సింపుల్ వచ్చింది చూడండి. సేమ్ క్వశ్చన్, లిటరలీ సేమ్ క్వశ్చన్. ఓకే, లిటరలీ సేమ్, బట్ లిటరలీ సేమ్. యు ఆర్ గోయింగ్ టు డూ దిస్ వన్ యువర్ సెల్ఫ్. లైక్ హౌ అని అంటే ఐఎమ్ గివింగ్ హింట్. ద ఎండింగ్ అపోజిట్ ఆన్సర్ దిస్ secant ఉంది కదా, secant అంటే ఏం చెప్పండి? 1 by cos కదా బడు, 1 by cos. మళ్ళీ tan అంటే ఏంటి? sin by cos. What will be the denominator? Again cos theta only, right? That means you are going to divide this numerator, this question also, numerator and denominator you are supposed to divide by cos theta itself. ఇక్కడ కాస్త, ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ కాస్. వై కాస్? ఇగో secant అంటే 1 by cos, tan అంటే sin by cos, డినామినేటర్ షుడ్ బి కాస్. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు డివైడ్ విత్ కాస్. చేస్తాం. తర్వాత మళ్ళీ మీ కుక్క కూడా చేస్తారని చెప్పిన నేను. బట్ వాట్ యువర్ డాగ్ కెనాట్ డూ అంటే ఈ 1లో దానికి ఐడెంటిటీ రాయాలని తెలియదు. మనకు తెలుసు కదా, గుర్తుండాలి. ఈ 1లో ఏం రాయాలి మరి అని అంటే, ఇక్కడ నీకు ఏవైతే టర్మ్స్ వస్తాయో మోస్ట్లీ secant tan కనిపిస్తాయి. మళ్ళీ 100% you are going to substitute identity in place of numerator. Okay, that is secant square theta minus tan square theta. ఇక్కడ రాస్తాం, మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ చేస్తాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్ చిల్డ్రన్. లెట్ మీ షో అదర్వైజ్. జస్ట్ వెయిట్, గివ్ మీ 1 second. ఐ విల్ డూ నౌ. చూడండి ఎక్కడెక్కడ చేంజెస్ ఉందో అక్కడ చేంజెస్ ఫటాఫట్ చేసేద్దాం. చూడండి మన క్వశ్చన్లో కాస్కి నెగిటివ్ ఉంది. ఓకే, కాస్కి నెగిటివ్ ఉంది. కింద డినామినేటర్లో 1కి నెగిటివ్ ఉంది. 1కి నెగిటివ్ ఉంది. ఇది నీ ఇచ్చిన క్వశ్చన్ LHS. సెకండ్ క్వశ్చన్, అన్ని టర్మ్స్ని దేంతో డివైడ్ చేస్తున్నాం? మనం కాస్తోనే డివైడ్ చేస్తున్నాం.
ఇక్కడ నెగిటివ్, 1కి నెగిటివ్, ఇక్కడ 1కి నెగిటివ్, ఇక్కడ పాజిటివ్. చలో ఇక్కడ పాజిటివ్, ఇక్కడ 1కి నెగిటివ్. ఓకేనా. ఇప్పుడు నాకు ఈడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఇట్లా రాసేసినాం, ఇది ప్లస్ అవుతుంది. ఓకేనా. ఇలా వస్తుంది సమ్ అంతా ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది నాకు, 1కి మళ్ళీ ఇక్కడ కూడా మైనస్ వస్తుంది న్యూమరేటర్లో. ఇది మీకు జస్ట్ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ 1 ప్లేస్లో అక్కడ ఐడెంటిటీ రాస్తారు. ఓకేనా. రైటా. ఇలా రాస్తారు. రాసిన తర్వాత మీకు ఇది క్యాన్సిల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మైనస్ సైన్ ఉంది. ఓకే, యూ విల్ గెట్ ఇట్ హియర్ ఆల్సో మైనస్ సైన్. ఇక్కడ మైనస్ సైన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మైనస్ సైన్ వస్తుంది. అప్పుడు కింద ఆల్రెడీ 1కి సెకండ్కి మైనస్ ఉంది, ఇక్కడ కూడా సెకండ్కి మైనస్ వస్తుంది. సెకండ్కి మైనస్ ఉంది బట్ ఆ సెకండ్కి ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ కూడా సెకండ్ మైనస్, 1కి ప్లస్ ఉంది, 1కి ప్లస్. రైట్. టాన్కి కూడా ప్లస్ ఉంది. రైట్. మరి నువ్వు మైనస్ ఇంటూ మైనస్, ఈ మైనస్ దీన్ని కూడా మల్టిప్లై అయిపోయి ఈడ ప్లస్ అయిపోతుంది. ఈడ మాత్రం నీకు మైనస్ వస్తుంది. ఓకేనా. రైట్. అప్పుడు ఇవి ఇది ప్లస్ ప్లస్, సారీ చేయండి, మీరు చేస్తేనే తెలుస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది 100%. ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే. రైట్. క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్కి మాత్రం మైనస్, ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి నీకు మిగిలింది ఇది మిగిలింది. మరి ఈ ఆన్సర్ ఎట్లా వస్తుంది అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఇలా క్లోజ్ చేసేద్దాం దీన్ని. చూడండి, ఇక్కడ ఇది నీకు ఆన్సర్ 100% ఇదే వస్తుంది. బట్ వీ నో ద ఐడెంటిటీ, దట్ ఈస్ దిస్ ఆన్సర్. రైట్. దిస్ ఐడెంటిటీ ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ దట్? Can I write this identity as a square minus b square expansion? Because this is looking like a secant square. This is tan square. Means a square minus b square format. A plus b into a minus b. Can I write? Similarly, I am writing secant theta plus tan theta. Okay. Next time rastuna secant theta minus tan theta rastuna. Okay children. For equals to ఏముంది? Equals to 1 ఉంది బడు. రైటా. ఈక్వల్స్ టు 1 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే నాకు కావాల్సింది సెకండ్ టీటా ప్లస్ టాన్ టీటా. సెకండ్ టీటా ప్లస్ టాన్ టీటా ఇక్కడ ఉంది నాకు, ఇక్కడ ఉంది, ఇది ఉంది. ఈ ఇంటూలో ఉన్న మైనస్ టర్మ్ ఉన్న దాన్ని ఇంటూలో ఉంది, ఇటు పంపిస్తే ఏమైపోతుంది? సింప్లీ వీ కెన్ రైట్ సెకండ్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్స్ టు 1/, ఇక్కడ ఇంటూలో ఉన్న మొత్తం టర్మ్ ఇటుపోతే ఏమవుతుంది? డివిజన్ అయిపోతుంది. సెకండ్ టీటా మైనస్ టాన్ టీటా. అంటే నీకు ఈ ఆన్సర్ వస్తే ఈ ఆన్సర్ రాయొచ్చు. హెన్స్ ప్రూవ్డ్. చూసారా? సింపుల్. అదే మనం చేసిందే మళ్ళీ తిప్పి అదే చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇదేంటి? కొసికెంట్ ఇది. ఓకే, దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదేంటంటే కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా. ప్లస్ కాట్ టీటా అని అర్థం ఇది. రైటా? దిస్ ఈజ్ నథింగ్ బట్ దాట్ వన్. ఇదే. ఓకే. కొసికెంట్ టీటా ఉంది. కొసికెంట్ టీటా అంటే ఏంటి? 1/sin theta. Do you accept this? మరి cot theta అంటే cos theta by sin theta. What is denominator in this? Denominator is sin this time. Do you observe carefully? Right? అంటే ఈసారి నువ్వు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ you have to divide numerator as well as a denominator by sin theta. ఈసారి దేంతో డివైడ్ చేయాలి అంటే sin theta. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇక్కడ నీకు అనిపిస్తున్న ప్రతి టర్మ్ని నేను దేంతో రాస్తున్నా? కాస్ ఉంది, బై సైన్ రాస్తున్నా. సైన్ ఉంది, బై సైనే రాస్తున్నా. అన్నిటికీ సైనే రాయాలి. ఓకేనా? 1/sin theta. ఓకేనా? ఐ హోప్ ఇట్స్ క్లియర్ చిల్డ్రన్. సేమ్ టర్మ్స్ ఉన్నాయి, కాకపోతే కొంచెం చేంజ్ ఉంది. ఆ చేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఓకే. రైట్. చలో చూడండి ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయంటే నాకు ఇక్కడ మీరు ఏ కాడ నాకు నెగిటివ్ వచ్చేసింది. ఇది తీసుకొచ్చి ఇలా పెడతాం. రైట్? చూడండి, కాస్ అంటే కాస్ బై సైన్, సైన్ అంటే సైన్ బై సైన్, -1 -1/. రైట్? వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ దెన్? దీన్ని ఎట్లా మారిపోతుందో మీరే చెప్పండి. కాస్ బై సైన్ ఈజ్ కాట్. ఓకేనా? సైన్ బై సైన్ 1 కదా, 1 లాస్ట్లో రాద్దాం. నెక్స్ట్ 1/sin ఈజ్ కొసికెంట్ టీటా. రైటా? సిమిలర్ వచ్చేసింది కదా. ఈ టర్మే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అయిపోతుంది. వాట్ విల్ బీ స్మాల్ చేంజ్ అంటే చూడండి, నేను ఇప్పుడు చెప్తాను మీకు, డైరెక్ట్ ఏం రాయట్లేదు, నేను చెప్తాను మీకు క్లారిటీ వస్తుంది. కాస్ బై సైన్ కాట్ రాసేసిన, సైన్ బై సైన్ +1 రాసేసిన. నెక్స్ట్ 1/sin 1/sin హ్యాజ్ నెగిటివ్ కదా, మరి ఇది కూడా నెగిటివ్. రైటా? 1/sin ఈజ్ నథింగ్ బట్ కొసికెంట్. ఈ టర్మ్ బడు కాట్ అయింది, ఈ టర్మ్ బడు 1 అయింది,
ఈ టర్మ్ మైనస్ అయింది. ఇప్పుడు నేను ఏం చెప్పిన లాస్ట్ క్లాస్లో ఈ 1 కనిపిస్తే డేంజర్ బెల్. ఓకే, జింగిల్ బెల్ కాదు, డేంజర్ బెల్. ఎందుకు? దీన్ని ఏం రాయొచ్చు? ఇగో కాట్ కొసికెంట్ ఐడెంటిటీ. వాట్ ఈస్ దట్ అంటే సింప్లీ యూ కెన్ రైట్ కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఐడెంటిటీ ఇన్ దిస్ ప్లేస్. ఎందుకు రెడ్ మార్క్ రాసినంటే డేంజర్ బెల్, వీ విల్ ఫర్గెట్ ఇట్ ఈజీలీ. చూడండి, న్యూమరేటర్లో నేను ఏం రాస్తున్నాను? కాట్ టీటా ప్లస్ కొసికెంట్ టీటా. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద న్యూమరేటర్ I am keeping as it is. In place of 1 I am writing this identity. What is that identity? Cosecant theta plus cot theta into ఇంకేంటి cosecant theta minus cot theta. ఎందుకు? ఇగో a square minus b square ఎక్స్పాన్షన్ పడు అది రాసిన. వాట్ ఈస్ ద డినామినేటర్? డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ there. I am going to change. I am not even going to change anything. Just I am writing as it is my denominator. ఎట్లుందో అట్లనే రాసేసిన. ఓకేనా? రైట్. వాట్ వీ డూ నెక్స్ట్? నేను బాక్స్లో పెడతారు చూడండి, గ్రీన్ బాక్స్లో. ఈ టర్ము కాట్ కొసికెంట్, కాట్ కొసికెంట్ సేమ్ ఉంది చూడండి, సేమ్ లాగ్ కర్ తీసే. దీన్ని బయట తెద్దాం. సేమ్ ఉంది కాబట్టి బయట తీసుకొస్తున్నాను. ఏంటిది అది? కాట్ టీటా ప్లస్ కొసికెంట్ టీటా బయట తెచ్చి పడేసినాం. ఈ ప్లేస్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం మిగులుతుంది మరి? 1 మిగులుతుంది మైనస్. మరి ఇంకేముంది అంటే మైనస్ ఉంది, ముందు మైనస్ ఉంది, నెక్స్ట్ ఏముంది? కొసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా. ఓకేనా? ఇవి బ్రాకెట్లు ఎట్లుంది అట్లే రాసిన. కాబట్టి ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే ఏం చేంజెస్ వస్తాయి? ఈ బ్రాకెట్ రిమూవ్ అయిపోతుంది. ఈ మైనస్ కాస్త మైనస్ ఇంటూ మైనస్, దిస్ బికమ్ ప్లస్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ చిల్డ్రన్. ఓకే, ఇంక ఇది అవసరం లేదు బాక్స్. రైట్. డినామినేటర్ వాట్ ఎవర్ వీ హ్యావ్. ఓకే, దిస్ డినామినేటర్ ఐఎమ్ బ్రింగింగ్ ఇన్ టు డినామినేటర్ అగైన్. ఆ డినామినేటర్ కాబట్టి డినామినేటర్కే తెస్తున్నాను నేను, ఏం కొత్తగా ఏం చేయట్లే. యాజ్ ఇట్ ఈజ్ వాడు ఏడున్నాడు పట్టుకొచ్చాను. ఇప్పుడు ఇది క్యాన్సిల్. చూడండి, +1 ఉంది, +1 ఉంది, కొసికెంట్కి మైనస్ ఉంది, కొసికెంట్ మైనస్ ఉంది, కాట్కి ప్లస్ ఉంది, కాట్కి క్యాన్సిల్ అవుట్. మిగిలింది ఏంటి? ఇదే ఆన్సర్. మనకు చూపెట్టమంది కూడా అదే కదా ఆన్సర్. దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ దిస్ ఈజ్ RHS. ఎక్కడ వచ్చేసింది? కాట్ టీటా ప్లస్ కొసికెంట్, ఇదే కదా ఇచ్చింది. కొన్నిసార్లు ఇలా ఇవ్వరు. ఎలా ఇస్తారు మరి? ఎలా ఇస్తారంటే చూడండి, ఇలా ఇస్తారు. దీస్ టూ యూ ట్రై 100%, యూ క్యాన్ గెట్ ఇట్. ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇట్ ఈజ్ చిల్డ్రన్, యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఏందో తెలుసా మ్యాజిక్? యూ నో నీడ్ టు డివైడ్ విత్ ఎనీథింగ్. ఎందుకు 1గా అనిపించింది చూడండి. టాన్ టీటా ఉంది ఇక్కడ, ఓకే, ప్లస్ సెకండ్ టీటా ఉంది, -1 న్యూమరేటర్. డినామినేటర్లో ఏముంది? మళ్ళీ టాన్ టీటా సెకండ్ టీటా +1. ఓకే, ఇప్పుడు చూడండి డేంజర్ బెల్ ఎక్కడుంది తెలుసా? డైరెక్ట్ డేంజర్ బెల్కి వచ్చేసినాం. ఎందుకు? సైన్ కాసులతో డివైడ్ చేయాల్సిన పని లేదు. సైన్ కాసులు ఇస్తేనే సైన్ కాసులో డివైడ్ చేయాలి. ఆల్రెడీ టాన్లు సెకండ్లు ఇస్తే ఆల్రెడీ వాళ్ళు ఏం చేసినట్టంటే సగం సమ్ ఇట్లా డివైడ్ చేసి ఇగో ఇది నీ క్వశ్చన్కి ఇస్తున్నట్టు ఈ రెడ్ కలర్ బాక్స్ నుంచి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఈ రెడ్ కలర్లో ఏం రాస్తావు? సింప్లీ యూ క్యాన్ రైట్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. సాకర్ టెన్నిస్ ఐడెంటిటీ రాస్తావు ఈ 1 ప్లేస్లో. నెక్స్ట్ వాట్ యూ డూ చెప్పండి, ఏమైతే చెప్పండి. టాన్ టీటా ప్లస్ సెకండ్ టీటా, లెట్ ఇట్ బి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. కాబట్టి 1 ప్లేస్లో మాత్రం ఐడెంటిటీ, వీళ్ళిద్దరు ఐడెంటిటీ ఏంది? సాకర్ ప్లస్ టెన్నిస్. ఓకే, మళ్ళీ సాకర్ మైనస్ టెన్నిస్. క్లారిటీ ఉందా? రైట్. డినామినేటర్ అయ్యా నాకు దీంతో పని లేదయ్యా, యాజ్ ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. ఇప్పుడు ఇది ఏదైతే టర్మ్ ఉందో గ్రీన్ బాక్స్ వేద్దాం. దానికి ఏం బాక్స్ వేద్దాం? గ్రీన్ బాక్స్. ఇక్కడ ఉంది గ్రీన్ బాక్స్, సేమ్ టర్మ్ ఇక్కడ కూడా ఉంది. గ్రీన్ బాక్స్ లాక్కర్ అంటే దీన్ని బయట పట్టుకోద్దాం, లాక్కొచ్చేద్దాం. టాన్ టీటా ప్లస్ సెకండ్ టీటా బయట తీస్తాం. ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తం బాక్స్ మొత్తం ఏమిటి అయిపోయింది? గ్రీన్ కలర్ బయటకు వచ్చేసింది. ఆ ప్లేస్లో 1 ఉంటుంది, మైనస్ ఉంది, మైనస్ లోపల మల్టిప్లై చేద్దాం. సెకండ్ టీటా మైనస్ లోపల మల్టిప్లై చేస్తున్నాం, ప్లస్ టాన్ టీటా. ఓకే, రైట్. డినామినేటర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్. మన డినామినేటర్ ఎవడైతే ఉన్నాడో ఈ డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్. నేనేం దాన్ని క్యాన్సిల్ అసలు దాన్ని టచ్ కూడా చేయట్లేదు. ఈ టర్మ్ క్యాన్సిల్, మిగిలింది ఇదే కదా. కానీ అది ఉంది ఆన్సర్. మళ్ళీ ఇది ఎక్కడి గొడవ సార్ అంటే ఏం లేదు. ఇది చూడు, టాన్ టీటా ప్లస్ సెకండ్ టీటా మిగిలింది.
tan అంటే ఏంది పడ్డు, మనకు ఆన్సర్లు సైన్ కాస్లు ఉన్నాయి కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. tan బికమ్ సైన్ బై కాస్, కాస్ బికమ్ secant become 1 by cos. What is the LCM? Cos theta. Numerators you can add 1 plus sin theta. Hence proved. చూడండి ఉంటుంది అంటే సింపుల్. కొంచెం చూనికి కాంప్లికేటెడ్గా ఉంటాయి కానీ వన్ బై వన్ వెన్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్, దీస్ మోడల్స్ ఆర్ 100% ఐఎమ్ షూర్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ చిల్డ్రన్. That is only the reason I picked up these questions. You can do it 100%. These are all questions. Okay. SCC అంటే CSC అంటే cosecant theta. Okay. Do it by yourself. Let me know in the comment section whether you are able to do it or not. These models. Next, the simple model. This one. మనకి ఇందాక నేర్చుకున్నాం చూడండి, ఇది మధ్యలో వచ్చింది ఒక సమ్ మధ్యలో. ఎట్లా మనకు cosecant theta తో ఉన్న ఐడెంటిటీ ఏంటి? cosecant square co ఐడెంటిటీ. ఏం ఐడెంటిటీ? కో ఐడెంటిటీ. వాట్ ఈస్ దట్ కో ఐడెంటిటీ అంటే cosecant square theta మైనస్ cot square theta ఈక్వల్స్ టు 1 మనకు తెలిసింది. ఓకే, దాంట్లో మనకు తెలిసింది ఐడెంటిటీ మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ఐడెంటిటీని నేను కొంచెం ఏం చేస్తున్నా అంటే ఎక్స్పాన్షన్ చేద్దాం. ఏం చేద్దాం? స్ప్లిట్ చేద్దాం. ఎట్లా స్ప్లిట్ చేద్దాం అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ బి రాయొచ్చా? ఎందుకు ఏ స్క్వేర్ ఎందుకు వచ్చిందబ్బా? ఎందుకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా బట్ ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. రైట్. నౌ ప్లస్ టర్మ్ వీ వాంట్, దిస్ ప్లస్ టర్మ్ వీ ఈజ్ గివెన్ పి అని. ప్లస్ టర్మ్ ఏమని ఇచ్చిండు? ఈ మొత్తం ప్లేస్లో నాయన తండ్రి పి రాసుకోమన్నాడు. నెక్స్ట్ cosecant theta మైనస్ cot theta నేను కదిలియలే ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఈ పి అటుపోతే ఏమైపోతుంది? cosecant theta minus cot theta become 1 by p. You need to understand one thing now children. It's very important. Very important. చూడండి ఇగో ప్లస్లో p ఇస్తే cosecant theta ప్లస్ cot theta, cosecant theta ప్లస్ cot theta. ప్లస్లో p ఇస్తే మైనస్లో ఏమైంది? 1 by p అయింది. సిమిలర్లీ యూ టెల్ మీ నౌ on soccer tennis cosecant square theta మైనస్ tan square theta ఈక్వల్స్ టు 1 మనకు తెలిసిన ఐడెంటిటీ కదా. చలో మనకి ఇది తెలుసు ఆల్రెడీ, మనకి ఇది తెలుసు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే దీన్ని ఇప్పుడు ఇఫ్ secant theta ప్లస్ tan theta ఈక్వల్స్ టు k అని ఇచ్చినప్పుడు మీరే చెప్పాలి. cosecant theta మైనస్ tan theta secant theta మైనస్ tan theta ప్లస్ ఇస్తే మైనస్ ఏమైపోతుంది? 1 by k. స్టోరీ కథం. Similarly, what we understood, I am going to apply here. Observe carefully. What is this given? ఇప్పుడు యాక్చువల్ క్వశ్చన్ సాల్వింగ్ చేద్దాం. గివెన్ ఏమి ఇచ్చిండు? cosecant theta ప్లస్ cot theta ఈక్వల్స్ టు p అని ఇచ్చిరబ్బా. మనం మీకు ఏం వచ్చేసింది? cosecant theta మైనస్ cot theta become 1 by p. We proved this one. Right? Now I am going to do addition. ఏం చేస్తున్నా? అడిషన్ చేస్తున్నా. సేమ్ స్టోరీ. వెయిట్ 1 minute. సరే ఏం చేసినా సేమ్ సార్ మళ్ళీ ఎందుకు రాసేది సార్? రాస్తాం ఎందుకు చూడండి. యాడ్ చేస్తున్నా. బట్ ఫస్ట్ ఏం చేస్తున్నా? రెండింటిని యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఏమైతే చెప్పండి. ఇక కాట్ క్యాన్సల్. ఎందుకు పని లేదా? ప్లస్ మైనస్ కదా, క్యాన్సలే. కాస్ theta ప్లస్ cosecant theta ప్లస్ cosecant theta 2 cosecant theta ఈక్వల్స్ టు p plus 1 by p. We cannot cancel. p into p పైన దొట్టి కింద cancel. No. This is numerator, this is denominator. In another term that is. Into లేదు ఇక్కడ మధ్యలో. else ఏమేంటి చెప్పండి? by 1 రాసుకో, get 1 ఫ్రీ వస్తుంది. p క్రాస్ మల్టిప్లై p స్క్వేర్ ప్లస్ 1. రైటా? దీంట్లోంచి నేను cosecant కావాలి నాకు, 2 అవసరం లేదు. ఇంటూలో ఉన్న 2 ఇటు పంపిస్తే ఏమైతే పడు? p స్క్వేర్ ప్లస్ 1 by 2p. ఇక్కడ ఉన్న 2 ఇక్కడికి వచ్చేసింది. క్లారిటీ ఉంది కదా? రైట్. నాకు అడిగింది అదే కదా, కాస్ అడిగిండు. అచ్చా కాస్ అడిగింది కదా, ఓకే ఇంత పనికి వస్తాను. సరే ఏందో చూద్దాం, కాస్ ఏందో చూద్దాం. ఈసారి నేను చేస్తాను సబ్ట్రాక్షన్ చేస్తుంటే సింబల్స్ అని ఏమైపోతాయి? ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మళ్ళీ మైనస్ అయిపోతుంది. యాక్సెప్టెడా? రైట్. ఇది క్యాన్సల్. ఎందుకు వాడు ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది, క్యాన్సల్. వీళ్ళిద్దరు ఏమైపోతారు? 2 cot theta ఈక్వల్స్ ఏం వచ్చేసింది? p మైనస్ 1 by p.
కెన్ ఐ రైట్ గెట్ వన్ ఫ్రీ? రాయచ్చా? రాయచ్చు. వాట్ ఈస్ ద ఎల్సిఎం? పీ ఓన్లీ ఎల్సిఎం, క్రాస్ మల్టిప్లై పీ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ ఏమొచ్చేసింది? కాట్ థీటా కావాలి నాకు. ఇంటూలో ఉన్న 2 ఇన్వర్స్ డివిజన్ అయిపోతుంది. వీళ్ళిద్దరు వాల్యూస్ వచ్చినాయి, కానీ మనకు కావాల్సింది ఏంటి? కాస్ కావాలి. ఎట్లా వస్తుంది మళ్ళీ? ఎట్లా వస్తుంది అని అంటే సింపుల్, దిస్ వన్ యూ హ్యావ్ టు డివైడ్. కాట్ బై కొసికెంట్ చేసిన వాళ్ళు ఏం చేసిన? కాట్ బై కొసికెంట్ చేసిన. కాట్ అంటే ఏంద్రా? కాస్ బై సైన్. కాట్ కాస్ బై సైన్. మరి కొసికెంట్ అంటే 1 బై సైన్. సైన్ గెట్స్ క్యాన్సల్. మిగిలింది ఏంటి? కాసే కదా. అంటే ఇద్దరిని డివైడ్ చేయాలి. నీకు వచ్చిన ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 1 2తో కాదు, 2 పైన ఉండాలి. కాట్ పైన ఉండాలి కదా. కాట్ పైన ఉండాలి. కాట్ అంటే ఏముంది ఇక్కడ మరి? పీ స్క్వేర్ మైనస్ 1 బై 2p ఉంది. బై డినామినేటర్ ఉంది పీ స్క్వేర్ ప్లస్ 1 బై 2p. 2p క్యాన్సల్. ఎందుకు? ఇది డినామినేటర్, ఇది డినామినేటర్. మరి ఇది ప్లస్ కాదు, ఇది మైనస్ కాదు, క్యాన్సిల్ చేయలేం కదా. ఆన్సర్ మిగిలింది ఇక్కడ. వీళ్ళిద్దరిని చేస్తే మిగిలింది, వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తే వీ లెఫ్ట్ ఓవర్ విత్ జస్ట్ కాస్ థీటా ఈక్వల్స్ టు ఇక్కడ పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమంది. సార్ ఇంత స్టోరీ చేయాలి సార్? దీనికి ఏం లేదు. వాడు స్టోరీ ఈజ్ వెరీ సింపుల్. ఏం లేదు, ప్లస్ ఇస్తే పీ ఉంది, మైనస్ ఇస్తే 1 బై పీ వచ్చింది. ఒకసారి యాడ్ చేసినాం, ఒకసారి సబ్ట్రాక్షన్ చేసినాం. అవసరమైతే రెండింటిని డివైడ్ చేస్తాం. కొన్నిసార్లు డైరెక్ట్ ఇవే అడుగుతాడు. ఇంత నువ్వు చేయాల్సిన పని లేదు. వాట్ ఈజ్ ద కొసికెంట్ థీటా అంటాడు, వాట్ ఈజ్ ద కాట్ థీటా అంటాడు. డైరెక్ట్గా రాసేస్తాం. అర్థమవుతుందా? రైట్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ చిల్డ్రన్. నెక్స్ట్ చూడండి, సిమిలర్. మీరు చూడండి, ఇప్పుడే చేసినాం, మీరు డైరెక్ట్ చెప్పేస్తారు. చెప్పండి, దీని కిందనే చెప్పాలి. కొసికెంట్ థీటా ఒకసారి రాద్దాం. రాసింది ఏమి ఇచ్చినది రాద్దాం. గివెన్ secant theta plus tan theta equals to P. You tell me now. Secant theta minus tan theta equals to 1 by P. ఓకే, కే డ్రామా కాదు ఇది, పీ డ్రామా. ఓకే, సేమ్. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ సేమ్ స్టోరీ. ఈ ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి డివిజన్ చేద్దాం. ఓకే, రైట్. ఒకసారి యాడ్ చేద్దాం, ఇంకోసారి సబ్ట్రాక్షన్ చేద్దాం. యాడ్ చేస్తే సింబల్స్ ఏం మారవు. ఇక్కడ ప్లస్ మైనస్ అట్లా ఏముండవు, అట్లనే ఉంటాయి. అట్లే ఉంటాయి అంటే సింబల్స్ ప్లస్ మైనస్ అట్లనే ఉంటాయి. మన సింబల్స్ ఇక్కడ మైనస్ ఆర్, ఇక్కడ ప్లస్ ఆర్ ఇట్లా చేయమని చెప్తున్నాం. ఓకేనా? ఎప్పుడు అడిషన్ చేస్తున్నప్పుడు. ఓకేనా? రైట్. చూడండి, యాడ్ చేస్తే క్యాన్సల్. ఎందుకు? ఇది ప్లస్ మైనస్ ఉంది, ఇక్కడ క్యాన్సల్. ఇదేమైపోతుంది? 2 కొసికెంట్ థీటా పీ ప్లస్ 1 బై పీ. ఓకే, వాట్ ఈస్ ద ఎల్సిఎం? జస్ట్ బిఫోరే చేసినాం. బై 1 రాసుకో, పీ వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేసుకో, ఇది ఇంటూ ఇది పీ స్క్వేర్. అట్లా ఇక్కడ నాకు 2 ఇంటూలో ఉంది, అటు పంపిస్తే ఏమవుతుంది బట్ సెకండ్ థీటా ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ 1 బై ఇంటూలో ఉన్న 2 ఇటు పోతే డివిజన్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వరకు వచ్చింది స్టోరీ. ఇక్కడ వరకు వచ్చేసింది, పక్కకు వచ్చేసి మళ్ళీ స్టోరీ నాకు ఏం చేస్తున్నా, ఒక బాక్స్ అయిపోయింది. ఇంకొక బాక్స్ ఏంటంటే ఈసారి వీళ్ళిద్దరిని యాడ్ కాదు సబ్ట్రాక్ట్ చేద్దాం. మైనస్ ప్లస్ మైనస్. ఈసారి వీళ్ళిద్దరు క్యాన్సల్. ఇది 2 tan theta కదా. 2 tan theta ఈక్వల్స్ టు ఏమొచ్చేసింది? పీ మైనస్ 1 బై పీ. బై 1 రాసుకుందాం. ఎల్సిఎం ఏంటి? పీనే. ఈ స్క్వేర్ పీ ఇంటూ పీ స్క్వేర్ 1 ఇంటూ 1 మైనస్ 1. రైట్. నాకు 2 వద్దు, జస్ట్ tan theta కావాలి. tan theta పీ స్క్వేర్ మైనస్ 1 బై 2p. ఎట్లా? ఇక్కడ ఇంటూలో ఉన్న 2 ఇటు పోతే డివిజన్లో అవుతుంది. రైటా? ఇక్కడ నాకు ఇంకొక బాక్స్ వచ్చేసింది. ఈ 2 బాక్స్ని చూద్దాం. ఒకటేమో సెకండ్, ఇంకోటేమో tan. రైట్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ జస్ట్ tan బై ఐఎమ్ డూయింగ్ tan theta బై సెకండ్ theta. డివైడ్ చేస్తున్నా, దీంతో డివైడ్ చేస్తున్నా. tan theta అంటే ఏంటి చెప్పండి? sin theta బై cos theta. చలో, మరి కాస్ అంటే సెకండ్ అంటే 1 బై కాస్. ఓకే, ఇది ఎట్లా క్యాన్సిల్ అవుతుంది సార్? మీరు ఇష్టం వచ్చినట్టు క్యాన్సిల్ చేస్తారు పైన కింద అంటే ఏం లేదా, ఇది రెసిప్రోకల్ అవుతుంది. ఇట్లా కాస్ పైకి వెళ్ళి బై 1 అవుతుంది. అప్పుడు ఈడ కాస్, ఈడ క్యాన్సిల్. అదర్వైజ్ ఏం లేదు.
ఇట్లా ఉంది, బై ఇంకో టర్మ్ ఉంది. వెన్ ఐ చేంజ్ దిస్ డివిజన్ ఇంటూ మల్టిప్లికేషన్ ది సెకండ్ ఫ్రాక్షన్ విల్ బికమ్ రెసిప్రోకల్ కదా. ఇది క్యాన్సిల్ అని చెప్తున్నా నేను. రైటా? ఏం మిగిలింది మరి? జస్ట్ సైన్ థీటా కావాలి. ఇదే కదా మనకు అడుగుతుంది, సైన్ థీటా అడిగింది. బట్ ట్యాన్ అంటే మనకి ఏం వచ్చింది? యాక్చువల్లీ ట్యాన్ అంటే p² - 1/2p వచ్చింది. దిస్ హోల్ టర్మ్ ఐఎమ్ డివైడింగ్ విత్ వాట్? సీకెంట్. సీకెంట్ అంటే ఏమొచ్చింది? p² + 1/2p. వాట్ యూ కెన్ క్యాన్సల్? 2p. 2p gets cancelled. We end up with p² - 1/p² + 1. That is nothing but sin theta. Hence proved. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. సింపుల్ అంటే సింపుల్ చూస్తున్నారు కదా. ఓకే, అన్ని మోడల్స్ ఎంత సింపుల్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇదంతా అదే. అన్ని మనల్ని ఏమడుగుతున్నాడు? ఇన్ టర్మ్స్ ఆఫ్ పి. ఇప్పుడు సెకండ్ థీటా పీలల్లనే ఇప్పటి వరకు చేసిందే. సెకండ్ థీటాని పీలల్లో చూపెట్లా నేను? ఇంకో పీలల్లని చూపించినా లేదా? అది. నెక్స్ట్ ట్యాన్ థీటాని పీలల్లో అడుగుతున్నాడు. ఇంకో ట్యాన్ థీటాని పీలల్ని వచ్చిందా లేదా? ఏం రాసినాం? వాడు ఇచ్చిన దానికి ఒకటి పి అనేస్తే ఇంకోటి 1/p తీసుకున్నాం, ఒకసారి యాడ్ చేసినాం, ఇంకోసారి సబ్ట్రాక్ట్ చేసినాం. రైటా? ఈ మోడల్ 100%. వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ ఇన్ ద డినామినేటర్? లాస్ట్ క్వశ్చన్, నాట్ డినామినేటర్, లాస్ట్ క్వశ్చన్. చూడండి, ఇది చూడండి ఒకసారి. మనకేమి ఇచ్చిండు? సైన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా. ఇది ఫేమస్ రిజల్ట్ ఇది. ఓకే, మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుందంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్. టేక్ కన్సిడర్. ఓకే, LHS ఏముంది మరి LHS ఏముంది? m² - n² కదా. సీదా చేసేద్దాం. మరి m అంటే ఏంది బడ్డు? ఇగో ఇది. ఈ మొత్తం mని స్క్వేర్ చేయబోతున్నాం, ఈ మొత్తం nని కూడా స్క్వేర్ చేస్తున్నాం. స్క్వేర్ అంటే బోత్ సైడ్ చేయాలి, ఒక్క సైడ్ కాదు. ఇటు సైడ్ ఇటు సైడ్. ఓకే, మొత్తం చేద్దాం. ఈ మొత్తం ఏమవుతుంది? m అంటే ఏందో అది రాసి దానిపైన స్క్వేర్ సింబల్ ఉంది, అబ్బా స్క్వేర్ పెట్టేసినాం. n అంటే ఏందో అది మొత్తం రాసి దానిపైన ఏం సింబల్ ఉంది? దానిపైన స్క్వేర్ సింబల్ పెట్టేసినాం. ఓకేనా? రైటా? ఇక్కడ వరకు ఓకేనా? రైట్. చూడండి, ఇప్పుడు m² ఎక్స్పాన్షన్ చేద్దాం ఒకసారి. ఏమైతే చెప్పండి? m² అన్నది tan స్క్వేర్. ఏంటిది నేను ఎట్లా ఎక్స్పాన్షన్ చేస్తున్నా? చెప్పకపోతే ఇది అర్థం కదా మీకు. చూడండి, ఇదేంటి? a + b హోల్ స్క్వేర్. వాట్ ఈస్ దట్ రిజల్ట్? a² + b² + 2ab. యాక్సెప్టెడ్. మరి మైనస్ అయితే -2ab. మరి ఇక్కడ ఎక్స్పాన్షన్ చెప్పండి. tan స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ప్లస్ 2 sin థీటా tan థీటా. 2ab కదా. a² + b² + 2ab. నెక్స్ట్ మైనస్ సింబల్ పెట్టు. మైనస్ పెట్టినంటే బ్రాకెట్ కంపల్సరీ పెట్టాలి. మళ్ళీ దీని ఎక్స్పాన్షన్ tan స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ a² + b². ఈసారి మైనస్ ఉంది, మైనస్ ఉంది, -2ab. రైటా? 100% రైట్. యూ అండర్స్టూడ్ రైట్? ఈసారి ఏం చేస్తున్నా అంటే దీన్ని నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. ఓకే, నెక్స్ట్ స్టెప్లా. ఓకే, కాకపోతే చిన్న చేంజ్. ఈసారి బ్రాకెట్లని రిమూవ్ చేస్తున్నా. బ్రాకెట్లను రిమూవ్ చేయని మైనస్ లోపల మల్టిప్లై అయితే -tan స్క్వేర్. మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ కూడా ఏమైపోతుంది? మైనస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మాత్రం ప్లస్ వస్తుంది. అబ్జర్వ్ కేర్ఫుల్లీ కిడ్స్. నౌ చూడండి, tan స్క్వేర్ మైనస్ ఉంది, ప్లస్ ఉంది. నెక్స్ట్ sin స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక్కడ టూ సేమ్ ఉన్నాయి. వీ కెన్ యాడ్ దెమ్. 4 ఇంకో 2 + 2 4 sin theta tan theta. LHS హియర్ ఎండ్స్ ద స్టోరీ. LHS ఇక్కడ వరకే అయిపోయింది. ఓకే, కొంచెం తగ్గిద్దాం సైజ్. అయిపోయింది, LHS అయిపోయింది. వాట్ వీ డూ నెక్స్ట్? RHS. ఓకే, RHS స్టార్ట్ చేద్దాం. చలో, RHS స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ RHS? RHS is given 4 times of root mn కదా. 4 times of root mn ఇచ్చాం. దాని ఏందో చూద్దాం. 4 అట్లనే రాసిన. రూట్ కూడా పెట్టండి. రూట్ ఇచ్చింది కాబట్టి పెట్టిన. m అంటే ఏంటి? ఇచ్చిండు క్వశ్చన్లో
tan theta ప్లస్ sin theta. క్లియరా? n అంటే ఏంటి? tan theta మైనస్ sin theta. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా? ఏముంది సార్ అలా ఉన్నాయి రాశారు మీరు పెద్ద ఓ. రైట్, 4 ఇంటూ ఇగో ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b. యాక్సెప్టెడా? రిజల్ట్ యూ హ్యావ్ టు సే వాట్ ఈస్ దట్? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. క్లియర్? రైట్, ఇప్పుడు చూడండి రూట్ పెట్టేసినాం. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రిజల్ట్. వాట్ ఈజ్ a? యువర్ a tan స్క్వేర్ టీటా మైనస్ sin స్క్వేర్ టీటా. ఇంత అవసరం లేదు సార్, మొత్తం పోతుంది వదిలే. ఓకే, ఇంత అవసరం లేదు మనకి. ఓయ్ సమ్వేర్ ఎక్కడ వెళ్ళినవి ఇక. రైట్ రైట్, ఇప్పుడు ఇది మనకి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఎట్లా ఇది ఇట్లా అవుతుంది? 4 అయితే 4 ఉందబ్బా, కానీ రూట్ ఎగిరిపోవాలి. ఎట్లా ఎట్లా? ఇది క్యాన్సల్ రాద్దామా? నో, చూడండి ఏం చేస్తున్నాం చూడండి. 4 ఇంటూ కెన్ ఐ రైట్ దిస్ tan స్క్వేర్ యాజ్ ఎ sin స్క్వేర్ టీటా బై cos స్క్వేర్ టీటా? బేసిక్ బేసిక్ బేసిక్. ఓకే, బై 1. వాట్ ఈస్ ద LCM? యూ టెల్ మీ నౌ. LCM ఈజ్ cos స్క్వేర్ ఓన్లీ. ఓకే, cos స్క్వేర్ టీటా ఈజ్ LCM. ఓకే, 1కి cos స్క్వేర్కి LCM cos స్క్వేర్. మరి ఇక్కడ ఉందా బడి cos స్క్వేర్? లేదు కదా. cos స్క్వేర్ నేనే మల్టిప్లై చేస్తున్నా, నేనే డివైడ్ చేస్తున్నా. రైటా? ఎందుకు? LCM నాకు cos స్క్వేర్ కాబట్టి. చలో, న్యూమరేటర్ ఏమొస్తుంది? sin స్క్వేర్ టీటా మైనస్ ఇదేముంది? sin స్క్వేర్ టీటా cos స్క్వేర్ టీటా. రైటా? రైట్, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలి. ఏంటి సార్ ఎన్నిసార్లు అబ్జర్వేషన్? sin స్క్వేర్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. రైట్, కెన్ ఐ టేక్ ఇట్ అవుట్? ఎట్లా? 4 ఇట్లనే ఉంచిన, రూట్ కూడా ఇట్లనే ఉంచిన, నాకు రూట్ పడతలేదు, అట్లనే ఉంచిన. sin స్క్వేర్ని పక్కకి జరిపిన. sin స్క్వేర్ పక్కకి వెళ్ళిపోతే ఈ పక్కకి వెళ్ళిపోయినాయి. ఈ ప్లేస్లో కూడా ఉంటాడు, 1 ఉంటాడు. 0 రాయద్దు, 1 ఉంటుంది. ఈ sin స్క్వేర్ వెళ్ళిపోయింది, ఈ మైనస్ ఇట్లనే ఉంటుంది, కాస్ అట్లనే ఉంటుంది. మైనస్ రాసిన cos స్క్వేర్. ఓకేనా? బై ఇగో ఇక్కడ రాసుకోవచ్చా? cos స్క్వేర్ ఉంది కదా, ఇగో డినామినేటర్ రాసిన. అబ్జర్వ్ కేర్ఫుల్లీ చిల్డ్రన్. మళ్ళీ ఒక్కసారి ఈ స్టెప్ చూడండి. ఇగో ఇక్కడ sin స్క్వేర్, ఇక్కడ sin స్క్వేర్ ఉంది, 2 సార్లు రిపీట్ అవుతుంది. బయట తీసిన, పక్క రాసిన. sin స్క్వేర్ మొత్తం వెళ్ళిపోయింది, ఈ ప్లేస్లో 1 రాసిన. మైనస్ మొత్తం sin స్క్వేర్ వెళ్ళిపోయింది, cos స్క్వేర్ మిగిలిపోయింది రాసిన. డినామినేటర్లు ఉందబ్బా cos స్క్వేర్ డినామినేటర్. వాట్ యూ కెన్ సే? sin స్క్వేర్ బై cos స్క్వేర్ ఈజ్ tan స్క్వేర్, రైట్? 4 టైమ్స్ ఆఫ్ tan స్క్వేర్ వచ్చేసింది. ఎందుకు? sin బై cos. ఇది స్పోర్ట్స్ అంటే క్రికెటే. 1 మైనస్ cos స్క్వేర్ ఈజ్ sin స్క్వేర్. అని ఇంటిలోకి మారినాయి చూడండి. ఇంటిలోకి మారినాయనంటే దీన్ని ఇది ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అట్లా సార్ 2 ఉన్నాయి, మీరు క్యాన్సిల్ చేస్తారంటే అవునా సరే. 4 ఇంటూ tan టీటా sin టీటా యూ కెన్ రైట్ హోల్ స్క్వేర్. ఓకే, నా ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చా? హోల్ స్క్వేర్ రాసిన, 2 ప్రోడక్ట్లో ఉన్నాయి. 4 టైమ్స్ tan టీటా sin టీటా LHS ఈక్వల్స్ టు RHS. అదే వచ్చింది కదా, రైట్? 100%. కెన్ యూ ట్రై దిస్? యూ కెన్ ట్రై. సింప్లీ ఐ విల్ గివ్ ద హింట్. యూ కెన్ ట్రై. చూడండి ఇక్కడ ఇగో m స్క్వేర్ n స్క్వేర్ రావాలి. చేద్దామా? m స్క్వేర్ అంటే cos స్క్వేర్ ఆల్ఫా బై cos స్క్వేర్ బీటా రాసేసిన, ప్లస్ n స్క్వేర్. మళ్ళీ ఏముంది? cos స్క్వేర్ ఆల్ఫా బై sin స్క్వేర్ బీటా. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కదా, రైట్? ఇంటూ ఏం రావాలి? cos స్క్వేర్ బీటా. ఇది నాకు మొత్తం ఏంటిది? LHS, రైటా? చలో, వాట్ ఈస్ ద LCM హియర్? LCM ప్రోడక్ట్ LCM కదా. ఎందుకు? అన్లైక్ టర్మ్స్, ఇది కాసు, ఇది సైన్. ఏమి ఇక్కడ కాసులే లేవు, ఆ 2 సైన్లే లేవు. ఓకేనా? రైట్, చలో. ఈ టర్ము ఇటు మల్టిప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ టర్మ్ మొత్తం ఇటు మల్టిప్లై అవుతుంది కదబ్బా. చలో, మరి ఏమవుతుంది రాద్దాం. చూద్దాం, ఈ 2 మల్టిప్లై చేద్దాం. cos స్క్వేర్ ఆల్ఫా sin స్క్వేర్ బీటా. నెక్స్ట్ ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇంటూ
కాస్ స్క్వేర్ బీటా, ఓకేనా, స్క్వేర్. అర్థమవుతుందా? జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసినాను, అంతేం లేదు. ఇంటూ తోక అట్లనే ఉండండి. ఏం తోక? తోక. కాస్ స్క్వేర్ బీటా. కెన్ ఐ క్యాన్సిల్ దిస్? హౌ? ఇక్కడ కాస్ స్క్వేర్ బీటా, ఇక్కడ కాస్ స్క్వేర్ బీటా, క్యాన్సిల్. ఆ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవుట్. ఇంటూలో ఉన్నారు ఇద్దరు బడులు, రైట్, క్యాన్సిల్. కెన్ ఐ టేక్ ఇట్ అవుట్? ది గ్రీన్ లాక్ చేసి పడేద్దాం. గ్రీన్ అంటే లాక్ చేయాలి. ఏదా గ్రీను? ఇగో కాస్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా రిపీట్ అవుతుంది. పక్క దొబ్బేసి కాస్ స్క్వేర్ ఆల్ఫా ఐ టుక్ అవుట్. ఓకే, వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్? సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా, రైట్, బై డినామినేటర్ సైన్ స్క్వేర్ beta, whatever is left over I am writing. Can you say what you can say this answer? This answer. ఎందుకు అట్ట రాసినాం? స్పోర్ట్స్ అంటే క్రికెటే, సేమ్ యాంగిల్, స్పోర్ట్స్ అంటే క్రికెటే, ఆన్సర్ 1. మరి కాస్ బై సైన్ అంటే ఏంది? కాస్ బై సైన్ అంటే ఏంది? ఎన్ కదా. దీన్ని కాస్ ఆల్ఫా బై సైన్ బీటా ఐ కెన్ రైట్ హోల్ స్క్వేర్. ఎందుకు దీనికి స్క్వేర్ ఒకటి రాసిన, రైట్. ఇదంటే ఏంది? ఎన్ స్క్వేర్. ఎన్స్ ఆర్హెచ్ఎస్ ఈజ్ ప్రూవ్. ఇది ఎల్హెచ్ఎస్ తీసుకుని చాలా సింపుల్ క్వశ్చన్స్ చూస్తున్నారు కదా చిల్డ్రన్. మనం ఇప్పటి వరకు చూసిన ప్రతి క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో మెనీ టైమ్స్ వచ్చినవే సిబిఎస్ఈలో. కాబట్టి ఇవి ఎస్ఎస్సియా సిబిఎస్సియా కీప్ అవే, మనకు అది కాదు మ్యాటర్. ట్రిగ్నామెట్రీ అంటే 10th క్లాస్లో ఇది పక్కా నేర్చుకోవాలి. కాబట్టి ఈ మోడల్స్ అన్నీ నేను విచ్ ఎవర్ ఐ లీవ్ ఇట్ యాజ్ అ హోంవర్క్ ఫర్ యూ, దిస్ 3 మోడల్స్ డ్యామ్ షూర్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్స్ ఫర్ ఎస్ఎస్సి సిబిఎస్సి ఐసిఎస్సి అన్నిటికి. కాబట్టి కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే చిల్డ్రన్, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్ వేర్ ఎవర్ ద టాపిక్స్ యూ నీడ్ more explanation. Okay, I will take a videos on that. Okay, I will record. See you in the next class children. Thank you.